హాయ్ వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నా. మేమైతే వీడియోలు కొంచెం తీయడం కొంచెం ఆగింది, ఇప్పటి నుంచి అయితే పెడుతున్నాం. కొంచెం దయచేసి మా వీడియోలు అయితే చూడండి. శాస్త్ర కింద పట్టు. ఇవాళ అయితే నేను చేసే రెసిపీ అయితే నేనైతే పులగం చేస్తాను. పులగం అంటే ఏందనుకుంటున్నారో ఇప్పుడు చేస్తున్నాగా చూడండి. ఇక ఫస్ట్ అయితే మనం పల్లీలు అయితే తీసుకున్నా. పల్లీలు వీటిని అయితే ఆయిల్ వేయకుండా సిమ్లో వేపాలా, వేపుతా చూడండి. ఇగోనండి పొయ్యి మీద అయితే దాకబెట్టించా. పల్లీలు వేసేసింది కదా, ఇది సిమ్లో పెట్టిన. గంట తీసుకున్నాం. సిమ్లో వేపాలి. ఆయిల్ వేయక్కర్లే, కొంచెం సిమ్లో వేస్తే టేస్ట్ వస్తుంది. వేసేసా. ఇప్పుడు ఈ పక్కన పెట్టి మనం బియ్యం కడిగి పెట్టుకుందాం. ఇదిగోనండి ఒక డబ్బా బియ్యం అయితే తీసుకున్నా. దీన్ని కడిగేసి పొయ్యి మీద పెట్టేసి లైటర్ ఏం చేశారు? ఎగబడేసి పొయ్యి కింద లేచేసిన. ఒక పల్లీలు వేసినాం కదా, నువ్వు వీటిని పొట్టు మొత్తం చేసినా మెత్తగా పొడి చేసుకోవాలి. పల్లీలు వేయించుకుంటే ఈ ఎర్రగంట పోయి పొట్టు ఈజీగా వస్తుంది కదా, అప్పుడు మనకి పల్లీలు తెల్లగా వస్తుంది అన్నమాట. బయట దుక్కుతుందా ఇట్లు నేను దాని కుర్రా బయట. పట్టుకోడు దులిపేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు దయచేస్తాను. అయితే ఉడకడానికి వచ్చింది కదా, అన్నం కిలో తిని పొడి చేసేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు అయినా అంటే మేము తినడానికి కొన్ని వేసుకుంటాం.
నేనైతే ఈ రోట్లో దంచపోతాను. ఈ రోల్ కొననే మా ఆయన పెట్టింది కదా, అంటే నేను అందులో దంచుతాను. రోట్లో అయితే దంచేస్తాను కదా, దీని మెత్తగా పొడి చేయాలి. ఫిబ్రవరి 14వ తారీఖు మాకు పెళ్లి రోజు. పెళ్లి రోజు మా ఆయన ఇంట్లోనే లేదు, అంటే ఇక అనుకుని సంఘటన జరిగితే అడిగిపోయింది అనమాట. ఫిబ్రవరి 14 విషయం ఇప్పుడు చెప్తున్నాను, అది జరిగితే మర్చిపోలేను అనమాట. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నీకు కింద పడ్డది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, అందుకే నేను తింటాను. తెలుసరా ఉంటుంది ఊకేది ఎడతాడు అని చెప్తాను. అక్కడ జూ కాదు, ఇక్కడ చూడు నేను ఎంత కష్టపడి దంచుతాను. జీపు కాదు, ఎంత మెత్తగా అయిందో ఇది. ఇవన్నీ అయిపోయింది, నూరుకున్నాం. ఇప్పుడు దీని ప్లేట్లోకి ఎత్తేస్తాను. అయిపోయింది, మరీ మెత్తగైన బాగోదు, అందుకని కొంచెం కొంచెం ఏమైనా తలుకులు గుంచిన పలుకులు గుంచిన. ఇక అందుకే మా అమ్మని పెంచుకుంటాను. ఈ కళ్ళ ఆగం చేసేటట్టే ఉంది నా పొడిని. ఇంకా పల్లీలు ఇట్ట మెత్తగా వేసుకున్నా, పలుకులు మేరుకున్నా, మెరుక్కున్నా. అయిపోయింది. ఇప్పుడు ఆనందం చూద్దాం పదండి. ఇవన్నీ అన్నం మెత్తగా గుర్తాను కదా. పాలు పోసేస్తాను. దంచుకున్న పల్లి పొడి ఉంది కదా, అది ఇప్పుడు ఈ ఉడికే దాంట్లో వేసేస్తాను. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట దీన్ని. ఇవన్నీ బెల్లం, ఇప్పుడు దీన్ని దంచుకుందాం. ఇవన్నీ బెల్లం దంచేసుకున్నాం. బెల్లం దంచేసుకున్నాం. ఉడికింది కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులో వేసేస్తాను బెల్లం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తాను. మేము తీపి ఎక్కువ తింటాం కాబట్టి ఈలోపు నేను చేసి నెయ్యి వేస్తాను. ఇదిగోనండి, ఇది నేను చేసిన ఇంట్లో సహస్రకి నెయ్యి తింటుందని చేసిన, ఇంట్లో మీగడతో చేసిన. అదే ఇదిగోనండి పులగం. బెల్లం కరగలేదు, కరిగిద్ది.
అయిపోయిందా? ఇగో చూపి చూపి పిల్ల ఇదండి అయిపోయింది, పుల్లగా అయిపోయింది. దీన్ని తినే ఇవన్నీ మన పులగం అయితే అయిపోయింది అనమాట. ఇవాళ అయితే పులగం చేసిన నేను. ఇంకా నెక్స్ట్ సారి మంచి రెసిపీతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్స్ ఫ్రమ్ వాచింగ్. ఇది చెప్పు బా బా. మా అమ్మాయి మాటలు రావు కదా, ఇంకా బాయ్ బదులు బా చెప్పిద్ది అనమాట. బా.